మిత్రులారా నమస్తే, నేను మీ ప్రసాదమూర్తి. ఇంకా కొద్ది గంటల్లో ప్రచారం ముగియనుంది. తెలంగాణలో పరిస్థితి ఏమిటి? ఇంతవరకు నేను ఎప్పుడో కవిత గురించి ఒక వీడియో చేశానంతే. తెలంగాణ ఆవిర్భావం కోసం అహోరాత్రాలు కష్టపడి 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసి తెలంగాణ కోసం సర్వస్వం త్యాగం చేయడానికి సిద్ధపడినటువంటి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇప్పుడు చాలా నామమాత్రపు రాజకీయవేత్తగా క్రమక్రమంగా ఆయన తెరమరుగవుతూ కనిపిస్తున్నారు. ఇది వాస్తవం. మిత్రులారా, ఒక మాట చెప్తాను. గతాన్ని అంగీకరించని వాడు వర్తమానాన్ని అర్థం చేసుకోలేడు. వర్తమానాన్ని అర్థం చేసుకోలేని వాడు, వర్తమానాన్ని సరిగ్గా అంచనా వేసుకోలేనటువంటి వాడు భవిష్యత్తును తిరిగి నిర్మించుకోలేడు. ఏమో ఈ బీఆర్ఎస్ నాయకులు ముఖ్యంగా కేసీఆర్ గారు ఆత్మ పరిశోధన చేసుకుంటున్నారో లేదో, ఆత్మావలోకనం చేసుకుంటున్నారో లేదో, మథనం జరుగుతుందో లేదో తెలియదు. కానీ ఆ పార్టీ పరిస్థితి చూస్తే ఇంత దయనీయంగా ఇంత త్వరగా నెలల్లోనే ఎలా మార్పు వచ్చిందా అని ఆలోచిస్తే కొంచెము ఆయన పట్ల సానుభూతి ఉన్నటువంటి ఎవరికైనా కూడా బాధ కలగక మానదు. కానీ వాస్తవం సత్యం వేరు. మనకి ఉండే సానుభూతులు, అభిమానాలు, ప్రేమలు వేరు. తెలంగాణలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి అన్ని సర్వేలు చూస్తుంటుంటే చాలా వరకు బీఆర్ఎస్కి ఒక్క సీట్ అయినా వస్తుందా లేదా అనేటటువంటిది అనుమానంగా కనిపిస్తుంది అన్నమాట. మొత్తం 17 ఎంపీ సీట్లలో బీజేపీ, నేను కొన్ని ఫిగర్స్ మీకు ఇక్కడ చెప్తాను. బీజేపీ క్లియర్గా 3 స్థానాల్లో గెలుస్తున్నట్టుగా అన్ని సర్వేలు చెప్తున్నాయి. కరీంనగర్, అలాగే నిజామాబాద్, అలాగే మల్కాజిగిరి, ఈ 3 స్థానాల్లో బీజేపీ గెలుపు దాదాపు ఖాయమే అన్నట్టు. అలాగే మరో 3 స్థానాల్లో బీజేపీ, ఉదాహరణకి మెదక్, అలాగే సికింద్రాబాద్, అలాగే చేవెళ్ళ, ఈ 3 స్థానాల్లో చాలా గట్టి పోటీ జరుగుతోంది. కాంగ్రెస్తో 2 స్థానాల్లోనూ, చేవెళ్లలోనూ అలాగే మెదక్లోనూ కాంగ్రెస్తో గట్టి పోటీ బీజేపీ ఎదుర్కొంటుంది. సికింద్రాబాద్ దగ్గర బీఆర్ఎస్ గట్టి పోటీ బీజేపీ క్యాండిడేట్ కిషన్ రెడ్డికి ఇస్తున్నాడు. ఇది మిగిలిన స్థానాల్లో దాదాపు 10 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా విజయం సాధిస్తుందనేటటువంటిది రకరకాల విశ్లేషణలు, సర్వేలు, పబ్లిక్ టాక్స్, ఒపీనియన్స్ ద్వారా మనకు అర్థమైనటువంటి విషయం అన్నమాట. బహుశా ఈ బీజేపీ 3 స్థానాల్లోనూ గట్టి పోటీ ఏదైతే ఉంటుందో ఆ 3 స్థానాల్లో బీజేపీ ఓడిపోవచ్చు, లేదా 1-2 గెలవచ్చు. ఏది ఏమైనప్పటికీ 10+1 10 లేదా 11, ఇంకా బాగా ఉంటే గ్రాఫ్ కాంగ్రెస్కి 12 దాకా వెళ్ళిపోవచ్చు. ఎంఐఎం 1 ఉంది. ఇది సిచ్యువేషన్. బీఆర్ఎస్ 4 స్థానాల్లో 4 చోట్ల 2వ స్థానంలో ఉందండి. ఆదిలాబాదు, అలాగే సికింద్రాబాదు, నాగర్ కర్నూల్, ఖమ్మం, ఈ 4 స్థానాల్లో కూడా 2వ ప్లేస్లో బీఆర్ఎస్ గట్టి పోటీని ఇస్తోంది. ఇందులో చాలామంది ఊహాగానాలు చేస్తున్నారు, వ్యాఖ్యలు చేస్తున్నారు, చెవులు కోరుకుంటున్నారు. సికింద్రాబాద్ స్థానంలో కిషన్ రెడ్డి, ఖచ్చితంగా కిషన్ రెడ్డిని ఓడించేటటువంటి మంచి ధీటుగా బీఆర్ఎస్ అక్కడ ఉంది, ఆ ఓడించేటటువంటి స్థితిలో ఉంది. ఇఫ్ రేవంత్ కానీ అక్కడ, అంటే 3వ స్థానంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కానీ పరోక్షంగా ఏమైనా, అంటే పార్టీలని పక్కన పెట్టి ఏమైనా ఆయన కిషన్ రెడ్డికి గెలుపుకి ఏమైనా పరోక్షంగా సహాయపడితే తప్ప అక్కడ బీఆర్ఎస్ గెలవచ్చు అనేటటువంటిది ఒక మాట వినిపిస్తుంది. మిత్రులారా, ఇది తెలంగాణలో ఉన్నటువంటి ఫిగర్. ఏది ఏమైనప్పటికీ కూడా కాంగ్రెస్ అప్ బీట్ మూడ్లో ఉంది. బ్రహ్మాండంగా రేవంత్ రెడ్డికి కలిసి వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఓవరాల్గా కాంగ్రెస్ టాలీని దేశవ్యాప్తంగా పెంచడంలో తెలంగాణ కూడా ఒక మంచి పాత్రనే పోషిస్తుందనేటటువంటిది తెలుస్తుంది. ఇవన్నీ ఇలాగ పెడితే వాట్ అబౌట్ దిస్ బీఆర్ఎస్? ఈ ఎన్నికల్లో ఒక స్థానం కూడా రాకుండా బీఆర్ఎస్ కానీ అధోగతికి వెళ్ళిపోతే ఫ్యూచర్ ఏమిటి? ఎట్లాగా అంత అద్భుతంగా ఒక్కసారిగా ఆ చండప్రచండంగా ఉదయించి అద్భుతమైనటువంటి విజయాలు సాధించి శిఖరస్థాయికి వెళ్ళినటువంటి గొప్ప నాయకుడిగా కీర్తి ప్రతిష్టలు గాంచినటువంటి బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ కానీ ఆయన కుమారుడు కానీ కుమార్తె కానీ వీళ్ళ పరిస్థితి ఏంటంటే, ముందే చెప్పాను, గతాన్ని అంగీకరించాలి. అంగీకరించడం అంటే జరిగింది ఇలా జరిగింది కదా అని కాదు, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనేది. నా అంచనా ప్రకారం బిడ్డ మీద మమకారం అనేటటువంటిది ఎవరికైనా ఉంటుంది, కానీ కేసీఆర్ నిజంగా కవిత విషయంలో రాజీ పడి ఉండకపోతే ఆయన బీజేపీ దగ్గర తలదించుకోవాల్సినటువంటి అవసరం వచ్చేది కాదు. అలాంటి అవసరం కానీ ఆయన తెచ్చుకోకపోతే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనేటటువంటి ఆ నేరేటివ్ ఏదైతే ఉందో ప్రజల్లోకి గ్రాస్ రూట్ లెవెల్స్లోకి వెళ్ళిపోయిందే, మూలకి వెళ్ళిపోయిందే, ఆ సంకేతాల ప్రజలకి అందేవి కాదు, మైనారిటీ వర్గాలు దూరమయ్యేవి కాదు. చాలా కీలకమైనటువంటి పరిణామాలు కేవలం బీజేపీతో లాలూచి పడిపోయాడు ఈయన. ఒకానొక టైంలో వీడియోలు బయటకు పెడతామా, ఎమ్మెల్యేలు కొనడానికి వాళ్ళు సిద్ధమయ్యారనుకునేటటువంటి టైంలో కవితని రేపో మాపో అరెస్ట్ చేస్తారు అనుకుంటున్నటువంటి టైంలో కవిత అరెస్ట్ ఆగిపోయింది, బండి సంజయ్ తొలగింపు జరిగిపోయింది, బీజేపీ దూకుడు తగ్గిపోయింది, ఎక్కడికక్కడ వాతావరణం అంతా చల్లబడిపోయింది. ఇది కేవలం కేసీఆర్కి బిడ్డ మీద మమకారంతో జరిగినటువంటి పరిణామం. అదే లోక్సభ ఎన్నికలకు వచ్చేటప్పటికి ఆ తప్పును సరిదిద్దుకుందామనే బహుశా బీజేపీ వారు కవితని అరెస్ట్ చేశారా? అందుకే కొద్దిగా ఈ ఎన్నికల వరకు, రేపో మాపో ఇక్కడ ఎన్నిక పూర్తవుతుంది, అక్కడ వరకు ఆగి ఆ తర్వాత కవితను విడుదల చేస్తారా అనేటటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అంటే బీఆర్ఎస్ మేము ఒకటి కాదు అని నిరూపించుకోవడం కోసం గతంలో తాముకు వచ్చిన 4 స్థానాలే కాదు, ఇంకొక 3-4 స్థానాలు కూడా ఇక్కడ సంపాదించాలని గట్టి పట్టుదలతో బీజేపీ ఉంది. కాబట్టి ఆ ఎడాన్ని బీఆర్ఎస్తో మాకు ఎలాంటి సంబంధం లేదు, బీఆర్ఎస్తో మాకు బద్ధ శత్రుత్వం ఉందని నిరూపించుకోవడం కోసమే కవితని అరెస్ట్ చేశారా? ఎన్నికలు అయిన తర్వాత మళ్ళీ మామూలుగా అంతా కూడా సర్దుబాట్లు జరిగిపోతాయా అనేటటువంటిది ఒకటి ఉంది. ఇప్పటికీ కూడా ఈ విధమైనటువంటి ఊహాగానాలే జరుగుతున్నాయి. దీన్ని కూడా గమనంలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కేసీఆర్ గారు. ఏమో ఆయన రాజకీయ చతురుడు, ఎట్లాంటి ఎత్తులు ఏ సమయంలో ఎట్లాంటి వ్యూహాలు పన్నుతాడో ఎవరికీ తెలియదు. మళ్ళీ ఎమర్జ్ కావచ్చేమో, కానీ ఆత్మపరిశీలన చిత్తశుద్ధితో చేసుకున్న వాళ్ళకే అలాంటి అవకాశాలు ఉంటాయి. అహంభావానికి, అహంకారానికి మనం ఫుల్ స్టాప్ పెట్టినప్పుడే ఎవరైనా ఆత్మావలోకనం చేసుకుంటారు. అలాంటి స్థితి, అలాంటి ఆత్మావలోకనం చేసుకునేటటువంటి పరిస్థితి తప్పనిసరిగా కేసీఆర్ గారికి వచ్చింది. ఆయన చేసుకుంటారేమో, చూద్దాం. ఫ్యూచర్ ఎలా ఉంటుందో, కాలం ఏం తీర్పు చెబుతుందో తెలియదు. ప్రస్తుతానికైతే తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ అయితే మంచి మూడ్లో ఉంది. ఇది నా సర్వే. నా సర్వే అంటే నేను చేసిన సర్వే కాదు, ఇతరులు చాలామంది చేసినటువంటి సర్వేల సమాచారాన్ని అంతటినీ కూడా, ఆ సమగ్రతను అంతటినీ కూడా తీసుకుని ఆ సారాన్ని మీకు ఇక్కడ చెప్పాను అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్.